పోకో F7 రెడ్మీ టర్బో 5 అయితే కంపారిజన్ అయితే చేద్దాం. ఈ రెండింటి మధ్యలో ఒక 2000 డిఫరెన్స్ అయితే ఉన్నది ఫోన్స్ మధ్యలో అయితే. కాకపోతే మీకు పోకో F7 అయితే 12GB 256GB మోడల్ అయితే వస్తుంది, 36,000 అట్లా ఉన్నది మీకు అయితే. ఇదైతే 8GB మోడల్ వస్తుంది, అది మీకు 38,000 అట్లా ఉన్నది ఫోన్ ప్రైస్ అయితే. కొంచెం తక్కువ బడ్జెట్లోనే మీకు ఎక్కువ ర్యామ్ అయితే వస్తుంది పోకోలో అయితే. మీకు పోకోలో అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రొసెసర్ ఇచ్చిళ్ళు. రెడ్మీలో అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. 2 అండ్రాయిడ్ కోర్స్ అయితే స్క్రీన్ పై ఇచ్చిన పోకోలో మీకు అయితే. రెడ్మీ అయితే 21 lakhs అయితే వచ్చింది, పోకోన్ అయితే మీకు 23 lakhs అయితే వచ్చింది. ఒక 2 lakhs అయితే ఎక్కువ వచ్చింది పోకో అయితే అండ్రాయిడ్ స్కోర్ అయితే. 2 Geekbench స్కోర్స్ కూడా స్క్రీన్ పైన వేసిన, ఒకసారి మీరు చెక్ అయితే అండి. రెండు ఫోన్స్ అయితే మీకు UFS 4.1 మీద వస్తాయి. డే టు డే లైఫ్లో చాలా స్మూత్ అయితే ఉండేవి, ఫాస్ట్ స్టోరేజ్ అయితే ఇచ్చింది కాబట్టి యాప్ ఓపెనింగ్, యాప్ క్లోజింగ్, యానిమేషన్ కూడా మీకు చాలా ఫాస్ట్ అయితే ఉండదు. BGM అయితే రెండు ఫోన్స్ అయితే 120 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తాయి. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు రెండు ఫోన్స్లలో బాగుంటుంది. ఫస్ట్ రెడ్మీలో చూసుకున్నట్టయితే రెడ్మీలో అయితే మీకు యావరేజ్గా ఒక 80 FPS అట్లా అయితే వస్తున్నాయి. పోకోలో కూడా మీకు అయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగున్నది, దాంట్లో మీకు 80 FPS అట్లా అయితే వస్తాయి. రెడ్మీలో కొంచెం బెటర్ ఉన్నది గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. రెండు ఫోన్స్ అయితే మీకు చాలా హీట్ అయితే అవుతాయి, రెండు అరౌండ్ మీకు 45 degrees వరకు అయితే హీట్ అవుతాయి. రెండింటిలో మెటల్ ఫ్రేమ్ ఉన్నది కాబట్టి కొంచెం ఎక్కువ హీట్ అయితే అవుతాయి. రెండు ఫోన్స్ డిస్ప్లే అయితే 1.5K రెండింటిలో డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు రెండు ఫోన్స్లలో సేమే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు, రెండు సేమ్ కంపెనీ కాబట్టి మీకైతే డిఫరెంట్ అయితే ఏమనిపించేది డిస్ప్లేలో అయితే. రెండింటిలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చిళ్ళు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు క్యూకెన్ అయితే వర్క్ అయితే చేస్తుంది. హైపరోస్ మీద రన్ అయితే రెండు ఫోన్స్ వచ్చేసి మీకైతే. రెండింటిలోనైతే మీకు పనికిరాని యాప్స్ అయితే ఉంటాయి, పనికిరాని యాప్స్ అయితే డిలీట్ అయితే చేసుకుంటాయి, మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. రెండింటిలో ఫ్లక్స్ థీమ్స్ అవన్నీ ఉంటాయి మీకైతే, రెండింటిలో సేమే ఉంటాయి మాక్సిమం అయితే మీకైతే. మీకు నచ్చినట్టయితే మీరైతే కస్టమైజేషన్ అయితే చేసుకోండి. రెండింటిలో మీకు ఫుల్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే లేదు, అదొక నాకైతే నచ్చలేదు. ఇవైతే అరౌండ్ మీకు 30 నుంచి 40K మధ్యలో వస్తాయి. ఫుల్ స్క్రీన్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఇవ్వాలి వీలైతే. రెండు ఫోన్స్ అయితే మీకు Android 16 మీద రన్ అవుతాయి. పోకోలో మీకు 3+5 years అప్డేట్స్ అయితే వస్తాయి. రెడ్మీలో అయితే 4+6 years అప్డేట్స్ అయితే వస్తాయి మీకైతే. రెండిట్లో మీకు అరౌండ్గా 7500 mAh బ్యాటరీ అయితే ఉన్నది, రెండిట్లో సేమ్ బ్యాటరీ అనుకోవచ్చు మీరైతే. రెడ్మీ అయితే మీకు 100 watts సపోర్ట్ చేస్తుంది, పోకో అయితే 90 watts అయితే సపోర్ట్ చేస్తుంది. రెండు మీకు స్క్రీన్ ఆన్ టైం అయితే ఇంచుమించు ఈజీగా 10 hours ప్లస్ చేస్తాయి మీకైతే స్క్రీన్ ఆన్ టైం అయితే రెండు ఫోన్స్ అయితే. రెండిట్లో ఏమేమి కెమెరాస్ ఇచ్చిందని స్క్రీన్ పైన వేసిన, రెండు కెమెరా శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన. అల్ట్రా వైడ్ శాంపుల్స్ అయితే చూసుకోవచ్చు. మీకు రెడ్మీ అయితే కొంచెం ఓవర్ ఎక్స్పోజింగ్ అవుతుంది అనిపిస్తుంది బ్యాక్గ్రౌండ్ అయితే, డీటెయిల్స్ కూడా అంత షార్ప్ అయితే లేవు మీకైతే రెడ్మీలో. పోకోలో అయితే కొంచెం డీటెయిల్స్ అయితే బెటర్ అవుతున్నాయి నన్ను అడిగితే. మీకు ఎట్లా అనిపిస్తుందో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. రెండింటిలో డీటెయిల్స్ అయితే ఉన్నాయి, ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది అయితే అని ఒకసారి మీరు చెక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఫ్రంట్ సెల్ఫీ కూడా మీకైతే కొంచెం పోకోలోనే బెటర్ అయితే వస్తుంది. రెండు సెల్ఫీ శాంపుల్స్ కూడా స్క్రీన్ పై వేసిన, ఒకసారి మీరు చెక్ అయితే అండి. రెండింటిలో మీరు 4K 60 FPS అయితే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. వీడియో కూడా ఎట్లా వస్తుంది అని ఒకసారి మీరు చెక్ అయితే అండి వీడియో శాంపుల్ అయితే. రెండింటిలో కనెక్టివిటీ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయని మొత్తం స్క్రీన్ పైన వేసిన. రెండింటిలో NFC కూడా ఉంటుంది మీకైతే. రెండింటిలో IR బ్లాస్టర్ కూడా ఇచ్చిళ్ళు, IR బ్లాస్టర్ కూడా స్కిప్ అయితే వేయలే. బ్యాక్ సైడ్ మీకు రెండు ఫోన్స్లలో గ్లాస్ అయితే ఇచ్చిళ్ళు. రెండింటిలో మెటల్ ఫ్రేమ్ కూడా ఉంటుంది మీకైతే. బిల్డ్ క్వాలిటీ రెండింటిలో సాలిడ్ అయితే ఉంటుంది మీకైతే. బెజల్స్ కూడా చాలా తక్కువనే ఇచ్చిళ్ళు రెండింటిలో మీకైతే. బిల్డ్ క్వాలిటీ పరంగా ఈ రెండు ఫోన్స్ అయితే మిమ్మల్ని అయితే డిసప్పాయింట్మెంట్ అయితే అయ్యాయి. ఈ రెండు ఫోన్స్లలో ఏ ఫోన్ తీసుకున్నా మీరు అయితే హ్యాపీగానే ఉంటారు బిల్డ్ క్వాలిటీ పరంగా. రెడ్మీ అయితే 203 grams అయితే ఉన్నది, పోకో అయితే 222 grams అయితే ఉన్నది. రెడ్మీలో మీకైతే బ్యాక్ సైడ్ లైటింగ్ అయితే ఇచ్చిళ్ళు. ఈ లైట్స్ అయితే మీరు అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. కెమెరా చుట్టూ అయితే మీకు లైట్స్ అయితే ఇచ్చిళ్ళు. వాటిని సెట్టింగ్స్లో వచ్చి మీకు నచ్చినట్టయితే మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. వాటి బ్రైట్నెస్ అయితే మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు మీకు నచ్చినట్టయితే మీరైతే. ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు, కలర్స్ కూడా మీరైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ అయితే మీరైతే పెట్టుకోవచ్చు. ఇట్లనైతే ఆబ్వియస్ బ్యాక్ సైడ్ అయితే ఇదైతే కూల్ అవుతున్నది. మీకు పోకోలో అయితే అట్లాంటి ఆప్షన్ అయితే ఏం లేదు, ఓన్లీ రెడ్మీలో ఇచ్చిళ్ళు వాళ్ళైతే ఆప్షన్ అయితే. రెండింటిలో మీకు IP69 కేరింగ్ అయితే ఇచ్చిళ్ళు. నీళ్ళలో ముంచిన రెండు ఫోన్స్కి అయితే ఏమైతే కావాలి మీకైతే. ఈ రెండు ఫోన్స్ అయితే ఒకసారి చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి. రెండు ఫోన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి నన్ను అడిగితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి, ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.